హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్. ఇప్పుడు మల్లెపూలు పూసే సీజన్ కదా. మనము ఈ ఒక్కటి కనుక ఇచ్చామంటే మల్లె చెట్లు గుత్తులుగా అయితే పూస్తాయి. నేనైతే చిన్న కుండీలో ఈ మొక్క పెట్టాను, ఇలా అయితే పెరిగింది. దీనికి ఈ ఒక్కటి ఇస్తే చాలా ఎక్కువ పూలైతే పూస్తాయి. మనము పల్లీలు ఒలుచుకున్న తర్వాత పల్లికాయల పొట్టు అయితే ఉంటుంది కదా, ఆ పొట్టుని వేస్ట్గా పడేసుకుంటే ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, పౌడర్లా చేసుకోవాలి. పౌడర్ చేసుకొని మల్లె చెట్టుకి ఈ విధంగా ఇచ్చారంటే మల్లె చెట్టు అయితే నిండగా పూస్తుంది. అదేవిధంగా మందార చెట్టు, గులాబీ చెట్టు, చామంతి చెట్లు, ఈ 4 చెట్లకి ఏమేమి ఇస్తే గుత్తులుగా పోస్తాయి అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. పల్లికాయల పొట్టునైతే ఈ విధంగా తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి, పౌడర్లో ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మల్లె చెట్టు గ్రోత్ బాగుంటుందండి. కొంచెం మట్టి ఇలా కొంచెం కలిపేసుకొని ఈ పౌడర్ అయితే వేసుకోవాలి, మొత్తము చెట్టు చుట్టూ వేసుకోవాలి. నేనైతే చిన్న కుండీలో అయితే పెట్టాను, కానీ మొగ్గలు వేసి పూలైతే పూస్తుంది. లాస్ట్ వరకు చూడండి. 4 చెట్లకి ఎలా వేస్తే మనకు పెద్దగా పెరుగుతాయి, పూలు గుత్తులు పూస్తాయి అన్నది చూడండి. వేసిన తర్వాత ఈ విధంగా అయితే నిండుగా మొగ్గలు అయితే వేసింది. చిన్న చెట్టే కానీ మొగ్గలైతే వేసింది. ఇలా మనము మల్లె చెట్టుకి పల్లీలు పొట్టుగాని వేసామంటే చాలా బాగా మొగ్గలైతే వేస్తాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. చిన్నగా ఉండే మొగ్గలన్నీ గుత్తులుగా అయితే పూస్తాయి. ఇప్పుడు ఫస్ట్ సీజన్ కాబట్టి ఈ విధంగా, ఇంకా కొన్ని రోజులకైతే మొత్తము ఈ పల్లీల పొట్టు వేసిన తర్వాత ఇంకా ఎక్కువైతే మొగ్గలు వస్తాయి. చూడండి, ఈ విధంగా వచ్చాయి కదా. ఇలాంటప్పుడే మనం పల్లీల పొట్టు అయితే ఇవ్వాలి. ఇస్తే పూలు ఎక్కువ పూస్తాయి, పెద్దగా అయితే మొగ్గలు వేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ దగ్గర కూడా మల్లె చెట్లు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. చామంతి పూలు చూడండి, మార్చి నెలలో కూడా మాకు చామంతి పూలు పూస్తున్నాయి. దీనికి పప్పు నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు వేయడం వల్ల చామంతి చెట్లు అయితే ఎక్కువ, అంటే ఎండాకాలం మొత్తము పూస్తాయండి. చూడండి, ఇంకా మొగ్గలు అయితే వేస్తున్నాయి. ఇప్పుడు మార్చి నెలలో ఈ విధంగా పూస్తున్నాయి. గులాబీ చెట్లు కూడా ఎలా వేస్తే ఎక్కువ పూలు పూస్తాయి అన్నది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు సీజన్లో పెట్టే చెట్లకి ఏ విధంగా ఇచ్చామంటే మొక్కలు బాగా పెరుగుతాయి. మందార చెట్టుకి ఎప్పుడైనా మొగ్గలు నిండుగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయాలి. నేను అన్ని కుండీలో పెట్టినవేనండి. కొంచెం పాలు తీసుకోవాలి, ప్యాకెట్ పాలైనా సరే, ఆవు పాలైనా, బర్రె పాలైనా, ఏవైనా కానీ పాలు తీసుకొని చూడండి, హాఫ్ గ్లాసులో ఫుల్గా వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుంటే హాఫ్ గ్లాస్కి ఫుల్ గ్లాసు వాటర్ చేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత చెట్టు మొదట్లో ఈ విధంగా ఇచ్చామంటే మందార చెట్టు మొగ్గలు అయితే నిండగా వేస్తుంది. ఇప్పుడు చిన్నగా మొగ్గలు ఉన్నాయి కాబట్టి ఇలా ట్రై చేశాను. ఈ పాలు పోయడం వల్ల, నీళ్లు కలిపిన పాలు కొంచెం పోయడం వల్ల పూలు అయితే పోస్తాయి. ఈ ఉల్లి పొట్టు అందరికీ తెలిసిందే. గులాబీ చెట్లకు వేస్తే కనుక ఉల్లి పొట్టు, టీ వడకట్టుకున్న తర్వాత టీ పొడి ఉంటుంది కదా, అది ఒకసారి వాటర్ పోసి, పంచదార పాలు పోయినంత వరకు వాటర్ పోసి ఈ మీద జాలీలో ఉన్నదాన్ని గులాబీ చెట్టు మొదట్లో అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పొట్టు, ఈ టీ పొడి, ఇంకా ఎగ్గు ఉడికించి ఆ పొట్టు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. రోజు ఇలా చేయడం వల్ల, అంటే మనము రోజు చేసుకుంటాం కదా, ఒక దాంట్లో వేసి అప్పుడప్పుడు ఈ విధంగా ఇచ్చామంటే మొక్కల గ్రోత్ బాగుంటుందండి. ఈ విధంగా అయితే నేను కుండీలో చిన్నగా అయితే పెంచుకున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.